Okay, good morning all of you. My name is Kiran Vallapatla, Crown Director గా వర్క్ చేస్తున్నాను. సో ఈ పవర్ అకాడమీ అసోసియేషన్ లో గత 3 years నుంచి ఉన్నాను. చాలా 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 హ్యాపీగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే ఈ అకాడమీలో ఉండటం వల్ల. అండ్ అలాగే సో దట్టు మరి పవర్ అకాడమీలో విఐపి టీమ్, సో విజన్ ఇన్ ప్యాషన్, సో విఐపి టీంలో ఉన్నందుకు కూడా చాలా గర్వపడుతున్నాను ఫ్రెండ్స్. సో మరి ఈ రోజు నాకు ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇచ్చిన మై గ్రేట్ అప్లైన్ ఉపేందర్ సార్కి నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎస్, మీ అందరికి విఐపి టీమ్ కి వెల్కమ్ చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి 13 ఎసెన్షియల్స్ అండ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఎసెన్షియల్స్ అంటే ఏంటి? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. సో ఎసెన్షియల్స్ అంటే ఏంటి? ఎసెన్షియల్ నీడ్స్. ఎస్, నీడ్స్ అవసరాలు, కంపల్సరీ నీడ్ అవసరాలు, అవసరాలు, అత్యవసరాలు, నీడ్స్, నీడ్స్, నీడ్, నీడ్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి 13 ఎసెన్షియల్ కావాలి అంటే 13 అవసరాలు కావాలి. అత్యవసరాలు, నిత్యావసరాలు అంటే ప్రతిరోజు మనకి ఇవి అవసరం. ఈ 13 ఎసెన్షియల్స్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం నిత్య అవసరాలు ఏవైతే అనుకుంటున్నామో సో ఇవి కూడా తప్పకుండా ఫాలో అవ్వాల్సినవి, తప్పకుండా అవసరం ఉన్నాయి. అది కూడా నిత్యావసరాలు. సింపుల్ గా చెప్పాలంటే ప్రతిరోజు మనకి కావాల్సినవి. సో అలాగే మన హ్యూమన్ బాడీకి కూడా ఎసెన్షియల్స్ కావాలి, అలాగే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా ఎసెన్షియల్స్ కావాలి. సో మరి ఎసెన్షియల్స్ ఏంటి, ఇది నిజంగా అవసరమా కాదా అనేది ఈ ప్రెజెంటేషన్ ద్వారా మీకు ఇవ్వబోతున్నాను. ఎస్, ఈ ప్రెజెంటేషన్ అయిన తర్వాత సో మీకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ పట్ల అండ్ వెస్టేజ్ పట్ల మీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి, ఏం చేస్తే మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవుతాము, సో ఈ 13 ఎసెన్షియల్స్ నేను పాటిస్తున్నానా లేదా, సో నాకు ఉన్నాయా లేవా, మరి పాటించాల్సిన అవసరం ఉందా లేదనేది మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఎస్, ఇది అవసరమేనా, ఉపయోగపడుతుందా, జస్ట్ నేను అడుగుతున్నాను. సో ఇది మీకు ఉపయోగపడుతుందా, ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుందా? ఎస్ 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 ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడండి ఫ్రెండ్స్, మనకి 13 ఎసెన్షియల్ కావాలి ఖచ్చితంగా. సో ఈ 13 ఎసెన్షియల్ లో చూసినట్లయితే సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సెట్ ద ప్రియారిటీ. ఫస్ట్ ఎసెన్షియల్ ఏముండాలి? సెట్ ద ప్రియారిటీ. ప్రియారిటీ అంటే రెస్పాండ్ అవ్వండి. ప్రియారిటీ అంటే సెట్ ద ప్రియారిటీ. ప్రియారిటీ అంటే ఏంటి? ఇంపార్టెంట్, ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రాముఖ్యత. ఎస్, ప్రాముఖ్యత. సో ఇంపార్టెన్స్ ఇవ్వడం బాగా. సో మనం ఫస్ట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రియారిటీ ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి ప్రియారిటీ? దేనికి ఇవ్వాలి ప్రియారిటీ? రెస్పాండ్ అవ్వండి. ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, మనం ఏం సెట్ చేసుకోవాలి? సెట్ ద ప్రియారిటీ. ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? ఆ ప్రియారిటీ అనేది ఎవరు సెట్ చేయాలి? ఎవరికి వాళ్ళు సెట్ చేసుకోవాలి. దేనికి ప్రియారిటీ ఇవ్వాలంటే ఎస్, ఫస్ట్ వెస్టీజ్ కి ప్రియారిటీ ఇవ్వాలి, రెండోది లెర్నింగ్ కి ప్రియారిటీ ఇవ్వాలి, టీచింగ్ కి ప్రియారిటీ ఇవ్వాలి, ట్రైనింగ్ కి ప్రియారిటీ ఇవ్వాలి, హోమ్ మీట్స్ ప్రియారిటీ ఇవ్వాలి, జూమ్ మీటింగ్స్ ప్రియారిటీ ఇవ్వాలి. సో ప్రతి ఒక్క దానికి ప్రియారిటీ ఇవ్వాలి. అంటే మనం ఏం చేస్తే సక్సెస్ అవుతామో దానికి ప్రియారిటీ ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? సో మరి ప్రియారిటీ అప్లైనర్ సెట్ చేసుకోవాలా, డౌన్లైనర్ సెట్ చేసుకోవాలా? ఎవరు సెట్ చేసుకోవాలి? అప్లైనర్ సెట్ చేసుకోవాలా, ప్రియారిటీ డౌన్లైనర్ సెట్ చేసుకోవాలా? ఎవరు చేసుకోవాలి? ఇద్దరు, ఎవరికి వారే. మై సెల్ఫ్, అందరూ, ఎవరికి వారే, ఇద్దరు.
సెల్ఫ్. వెరీ గుడ్ మాణిక్యరావు గారు. సో అప్లైనర్ డౌన్లైనర్ కాదు, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రియారిటీ, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రియారిటీ సెట్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు సెట్ చేసుకోవాలి. అప్లైనర్ సెట్ చేసుకున్నా, డౌన్లైనర్ సెట్ చేసుకుంటా మనకు అవసరం లే. ఫస్ట్ నేను సెట్ చేసుకున్నానా, నేను ప్రియారిటీ ఇస్తున్నానా, సో అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఒకటి కొటేషన్, గుడ్ థింగ్స్ హ్యాపెన్ వెన్ యూ సెట్ యువర్ ప్రియారిటీస్ రైట్. సో మనము చాలా మంది చూస్తున్నాము, మనం వచ్చాము ఎన్నో రోజులు అవుతుంది, సక్సెస్ రావట్లేదు. సో 2 నెలలు 3 నెలలు 4 నెలలు 1 year అవుతున్నా కానీ మనకి సక్సెస్ అనేది రావట్లేదు. ఎందువల్ల అంటారు చెప్పండి. చెప్పండి ఎందువల్ల అంటారు? 3 months 4 months 6 months 1 year అవుతుంది, అయినా సక్సెస్ రావట్లేదు. అన్ని బ్యాడ్ థింగ్సే, బ్యాడ్ రిజల్టే, ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే సింపుల్ థింగ్, మనం ప్రియారిటీ ఇవ్వట్లేదు. సో మనం ప్రియారిటీ ఇవ్వట్లేదు. మరి ఇక్కడ చూడండి, గుడ్ థింగ్స్ హ్యాపెన్ వెన్ యూ సెట్ యువర్ ప్రియారిటీ స్ట్రైట్స్. అంటే మనకి మంచి విషయాలు, మంచి రిజల్ట్ రావాలి అంటే మనం ఎప్పుడైతే మనము అటు ఇటు ఏం లేదు, స్ట్రైట్ గా అంటే నేరుగా డైరెక్ట్ గా, సో మనము ప్రియారిటీ అనేది సెట్ చేసుకోవాలి. మన ప్రియారిటీ ఎప్పుడైతే మనం సెట్ చేసుకుంటామో, ప్రాముఖ్యత మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? లర్నింగ్ కి ప్రాముఖ్యత ఇస్తే ఎస్ నువ్వు ఒక లర్నర్ అవుతావు, టీచింగ్ కి ప్రాముఖ్యత ఇస్తే నువ్వు ఒక టీచర్ అవుతావు, ట్రైనింగ్ కి ప్రాముఖ్యత ఇస్తే నువ్వు ఒక ట్రైనర్ అవుతావు, సిస్టమ్ కి ప్రాముఖ్యత ఇస్తే నువ్వు సిస్టమ్ లో ఉన్న వ్యక్తిగా ఉంటావు. మరి ఇవన్నిటికి ప్రియారిటీ ఇస్తే నీకు ఎందుకు సక్సెస్ రాదు? ఎస్ ఆర్ నో? సో మనం దేనికి ప్రియారిటీ ఇస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండో ఎసెన్షియల్ వచ్చేసి సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. సో లాస్ట్ టైం మనకి సిద్ధ గారు చెప్పారు ఎమర్జెన్సీని క్రియేట్ చేసుకోవాలని. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ కూడా సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, ఇక్కడ మనం అర్జెన్సీని క్రియేట్ చేసుకోవాలి తెలుసా. సో అత్యవసరం మనకి మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఒక గోల్ పెట్టుకోవాలి, ఆ గోల్ ప్రకారంగా పనిచేయాలి, టార్గెట్ ప్రకారంగా పనిచేయాలి, అర్జెన్సీని క్రియేట్ చేసుకోవాలి. బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలి. బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలంటే సంవత్సరానికో 6 నెలలకో కాదు. ఎస్ నేను 2 months ఎందుకు బ్రాంచ్ డైరెక్టర్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక అర్జెన్సీని క్రియేట్ చేసుకోవాలి. 10,000 సంపాదించాలంటే 3 నెలలు 4 నెలలు కాదు, 1 month లోనే సంపాదించాలని అర్జెన్సీ క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఒక కార్ ఫండ్ అచీవ్ అయ్యి కార్ తీసుకోవాలనేది అర్జెన్సీ క్రియేట్ చేసుకోవాలి. సో అక్కడ ఖచ్చితంగా మనం అర్జెన్సీని క్రియేట్ చేసుకోవాలి, దాన్ని మనం ఫీల్ అవ్వాలి. సో అది అవ్వకపోతే చాలా కష్టం, మనం సక్సెస్ అవ్వలేము. ఎస్ ఆర్ నో? సో మనం అది ఉండదు. చాలా మంది చూడండి, మీటింగ్ ఉంటుంది, సో మీటింగ్ వచ్చేసి ఉంది కదా చూద్దాంలే వెళ్దాంలే అని చెప్పేసి చాలా ఇదవుతూ ఉంటారు. సో దాన్ని మనం ఫీల్ అవ్వాలి తెలుసా. అర్జెన్సీ అంటే ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ కొటేషన్, వితౌట్ ఏ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ డిజైర్ లాస్ ఇట్స్ వాల్యూ. గ్రేట్ కొటేషన్ కదా. మనం అర్జెన్సీని క్రియేట్ అవ్వకపోతే, అర్జెన్సీని ఫీల్ అవ్వకపోతే మన కోరికలు ఏవైతే ఉన్నాయో అన్ని వాటి యొక్క విలువలు కోల్పోతుందంట. వాస్తవా కాదా? బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలి, 5 months 6 months అవుతుంది, అయినా అవ్వలేదు, వాల్యూ ఉంటుందా? స్టార్ పెట్టుకున్నాము, అవ్వట్లేదు, అర్జెన్సీ క్రియేట్ చేసుకోలేదు, ఏది అయితే అయిందిలే లేకపోతే లేదు లేని, ఈ మంత్ అవుద్దంటాం అవ్వదు, నెక్స్ట్ మంత్ అవుద్దంటాం అవ్వదు, 3rd month అవుద్దంటాం అవ్వదు, 4th month అవుద్దంటాం అవ్వదు. అక్కడ నీకు ఒక కోరిక ఏదైతే ఉందో, నీ డ్రీమ్ అయితే ఏదైతే ఉందో దానికి వాల్యూ ఉంటుందా? ఉంటుందా ఫ్రెండ్స్? ఉండదు. అదే నువ్వు ఒక అర్జెన్సీని క్రియేట్ చేసుకొని నువ్వు పరిగెడుతుంటే ఆటోమేటిక్ గా 1 by 1 నీ కోరికలు నెరవేరుతుంటే వాల్యూ ఉంటుందా? ఉండదు. సో ఎవరైతే ఇంకా 3-4 months 5 months అయి నేను బ్రాంజ్ అవ్వట్లేదు, సిల్వర్ మెయింటైన్ చేయట్లేదు, సో అనుకున్న టైటిల్ రీచ్ అవ్వట్లేదు అంటే ఎస్ నువ్వు అర్జెన్సీలో లేవు. అయితే చేద్దాం లేకపోతే లేదని యాటిట్యూడ్ లో ఉన్నావు కాబట్టి అది రీచ్ అవ్వట్లేదు. ఖచ్చితంగా ఇది నాకు కావాలి, ఇది నేను ఈ టైంలో చెయ్యాలని అర్జెన్సీ నీకు ఉంటే, చూడండి అర్జెంట్ వర్క్స్ ఏదైనా చూడండి, ఏదైనా ఉంటే చాలా అర్జెంట్ రా నేను రాలేను, ఖచ్చితంగా ఈ పని చేయాలని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూడండి, మరి అర్జెన్సీ లేకపోతే మన కోరికలకు వాల్యూస్ అనేది ఉండవు, మన డ్రీమ్స్ కి వాల్యూస్ అనేది ఉండవు. అండ్ థర్డ్ ఎసెన్షియల్ వచ్చేసి నో డిపెండెన్సీ. వెరీ 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 వెరీ
ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో డిపెండెన్సీ అంటే ఏంటి చెప్పండి? డిపెండెన్సీ అంటే ఏంటి? డిపెండెన్సీ అంటే ఏంటి? ఆధారపడటం. ఎస్. దేని మీద అంటే డిపెండెన్సీ ఉండకూడదు, దేని మీద ఆధారపడకూడదు. సో మన నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎప్పుడు కూడా డిపెండెంట్ గా ఉండకూడదు, ఇండిపెండెంట్ అవ్వాలి. ఎస్, అవర్ గ్రేట్ మెంటర్ రాజేష్ సార్ పెట్టిన కాన్సెప్ట్ ఏంటి? ఐపీఎల్ అవ్వాలి. ఐపీఎల్ అవ్వాలంటే ఏంటి ఫ్రెండ్స్? ఐపీఎల్ మీన్స్ ఇండిపెండెంట్ పవర్ లీడర్. సో ఒక లీడర్ అవ్వాలి, ఆ లీడర్ కూడా ఒక పవర్ఫుల్ లీడర్ అయి ఉండాలి. ఆ పవర్ఫుల్ లీడర్ కూడా ఇండిపెండెంట్ గా వర్క్ చేసే వ్యక్తిగా, ఇండిపెండెంట్ గా టీం నడిపించే వ్యక్తిగా ఉండాలి. డిపెండెంట్ గా ఉండకూడదు. సో ఇండిపెండెంట్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ లోకి వెళ్తాం ఫ్రెండ్స్. సో అప్లైనరే రావాలి, మెంటరే రావాలి, అప్పుడే హోమ్ మీటింగ్ జరుగుతుంది, అప్పుడే ప్లాన్స్ జరిగింది అంటే కష్టం. ఎప్పుడైతే నువ్వు డిపెండెన్సీ నుంచి ఇండిపెండెంట్ లోకి వెళ్తావో ఎస్, అప్పుడు నీ సక్సెస్ ట్రాక్ మీరు క్రియేట్ చేసుకున్నట్టు. లేకపోతే మాత్రం ఎప్పటికీ కూడా ఆధారపడి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ ఉంటాడు, కలిసాడు, ప్లాన్ చెప్పమంటాడు, అది నీకు రాదు. నీ అప్లైనర్ రావాలి, నీ మెంటర్ రావాలి, వాళ్ళు రావడానికి 3 days పట్టొచ్చు, 4 days పట్టొచ్చు, 1 week కూడా పట్టొచ్చు. మరి ఈ లోపు నీ ఫ్రెండ్, నీ ప్రాస్పెక్ట్ ఉంటారా అంటే ఉండరు కదా ఫ్రెండ్స్. సో మనం ఒక 3 months లో మనం పర్ఫెక్ట్ గా మనం గనక ఒక ప్లాన్ కానీ ప్రొడక్ట్ గురించి మనం చెప్పగలిగినట్లయితే ఎస్, మీరు ఒక ఐపీఎల్ ఖచ్చితంగా అవుతారు, ఇండిపెండెంట్ పవర్ లీడర్ అవుతారు. డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిపెండెన్సీ విల్ ఆల్వేస్ కాస్ట్ పెయిన్ ఇఫ్ నాట్ టుడే టుమారో. సో నో డిపెండెన్సీ. గ్రేట్ కదా. సో డిపెండెన్స్ అంట చాలా పెయిన్ ని కలిగిస్తుందంట, చాలా పెయిన్ రావడానికి అవకాశం ఉంటదంట. ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు బాగానే ఉంటది. ఎస్, నా ప్లానర్ వస్తున్నాడు, ఎస్ సూపర్, నాకు ప్లాన్ చెప్తున్నాడు, ప్రొడక్ట్ సపోర్ట్ ఇస్తున్నాడు, హోమ్ మీటింగ్ సపోర్ట్ ఇస్తున్నాడు, ట్రైనింగ్ సపోర్ట్ ఇస్తున్నాడు, నా టీమ్ కి మంచి ట్రైనింగ్స్ ఇస్తున్నాడు. మరి ఈయన మాత్రం డిపెండెంట్ గా ఉంటున్నాడు. ఇప్పుడైతే హ్యాపీ అనిపిస్తుంది, ఇప్పుడైతే సూపర్ అనిపిస్తుంది. కానీ తర్వాత నీ అప్లైనర్ కి టీం పెరిగి, నీ అప్లైనర్ ఫుల్ షెడ్యూల్లో ఉండి, డేట్ అడిగిన ఇవ్వలేని పరిస్థితిలో వచ్చి, సో 3 days 4 days 1 week దాకా డేట్ దొరకకపోతే అప్పుడు అసలైన పెయిన్ కలుగుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఇక్కడ చూడండి, డిపెండెన్స్ అనేది సో ఇప్పుడు మీకు అనిపించదు కానీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఇదే అంటున్నారు, చాలా మంది ఇదే పెయిన్ లో ఉన్నారు. డిపెండెంట్ గా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పడే బాధ ఇదే. ఎస్ సార్, నాకు టీం నిలబడట్లేదు. ఒకప్పుడు టీం వచ్చింది సార్, ఇప్పుడు టీం రావట్లేదు. ఎందుకంటే స్టార్టింగ్ లో నీ అప్లైనర్ నీకు సపోర్ట్ గా ఉన్నాడు 100%. సో మరి డిపెండెన్స్ అనేది కావాలా చెప్పండి? ఎప్పుడైతే మీరు ఒక ఇండిపెండెంట్ అవుతారో, ఎంత త్వరగా ఇండిపెండెంట్ అవుతారో ఎస్, అప్పుడు మీరు సక్సెస్ ట్రాక్ లోకి వెళ్ళినట్టు. సో కాబట్టి ఎప్పుడు కూడా నో డిపెండెన్స్ గా ఉండకూడదు. అండ్ 4th వచ్చేసి డ్రీమ్ ఎక్సర్సైజ్. 4th ఎసెన్షియల్ వచ్చేసి ఏంటి? డ్రీమ్ ఎక్సర్సైజ్. సో డైలీ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందా బాగుండదా? మన బాడీకి బాగుండదా? ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి చాలా చాలా అవసరం, ఎసెన్షియల్. కానీ ఎంతమంది చేస్తున్నాం? చేయట్లేదు. చాలా మంది చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే మంచి అలవాటు అనేది చాలా వరకు చేయట్లేదు. ఎస్ ఆర్ నో? మరి అలాగే ఇక్కడ మనకొక డ్రీమ్ ఉండి ఆ డ్రీమ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. డ్రీమ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి సార్? దానికి ఏమన్నా కాలు చేతులు ఉన్నాయా? సో దానికి కూడా ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలా? దానికి ఏమైనా అబ్డమల్స్ కొట్టియాలా? దానికి ఏమైనా డిప్స్ కొట్టించాలా? దానికి డంబుల్స్ లేపియాలని కాదు. సో డ్రీమ్ కూడా ఒకటి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఎక్సర్సైజ్ కూడా ఎవరికి ఉండాలి అంటే ఎస్, మనకు ఉండాలి. అండ్ మనతో పాటు ముఖ్యంగా మనకు వచ్చే ప్రాస్పెక్ట్ కి డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయించాలి. మీరు ఒక డ్రీమర్ అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే, మీరు ఒక డ్రీమ్ కోసం పనిచేస్తుంటే, నీ డ్రీమ్ కోసం నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ నీ ప్రాస్పెక్ట్ కి ఈ డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయించాలి. మరి ఏం చేయించాలంటే ఫస్ట్ ఫీల్ హిమ్ కంఫర్టబుల్ అండ్ రిలాక్స్. అంటే అతను గాని ఆమె గాని తన డ్రీమ్ అనేది కంఫర్టబుల్ గా రిలాక్స్డ్ గా ఉండాలి. ప్రెషర్ పెట్టే విధంగా కానీ స్ట్రెస్ తీసుకునే విధంగా ఉండకూడదు. డ్రీమ్స్ అలా ఉంటాయా?
ఎవరి డ్రీమ్స్ అయినా అలా ఉంటాయా? ఉండవు కదా. ఖచ్చితమైన గోల్స్, ఖచ్చితమైన ఇవి పెట్టకూడదు. సో డ్రీమ్ అనేది ఎవరి డ్రీమ్ వాళ్ళది. సో వాళ్ళ డ్రీమ్ అనేది వాళ్ళ కంఫర్టబుల్ గా, వాళ్ళు రిలాక్సిబుల్ గా ఉండాలి. సో ఎప్పుడైతే వాళ్ళ కంఫర్టబుల్ గా వాళ్ళది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి వాళ్ళ మైండ్ సెట్ వచ్చేసి 10,000, నా డ్రీమ్ ఇన్కమ్ 10,000 ఉంటే చాలు అని చెప్పేసి అంటారు. ఒక 1 year లో కార్ తీయాలి, 2 years లో కార్ తీయాలని డ్రీమ్ వాళ్ళకు ఉంటది. సో మనం దాన్ని లేదు ఈ మంత్ నువ్వు ఫాస్ట్ స్టార్ డైరెక్టర్ ఖచ్చితంగా కావాలి, సో 3 months 4 months లో నువ్వు 100% స్టార్ అవ్వాలి అని మనం ప్రెషర్ఫుల్ గా చేస్తే అవ్వదండి. ఫస్ట్ ఆయన డ్రీమ్ ఏంటి, ఫస్ట్ ఆయన చిన్న డ్రీమ్ ని అచీవ్ అవ్వనివ్వండి. ఫస్ట్ ఆయన చిన్న డ్రీమ్ అనేది అచీవ్ అవుతాయి, ఆటోమేటిక్ బిగ్ డ్రీమ్ పెట్టుకుంటారు ఎవరైనా. ఎస్, నేను 3,300 రూపాయలు కిరాయి రెంట్ వస్తే చాలు అనుకుని వచ్చాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆ 3,300 వచ్చాదో దాని తర్వాత 20,000 అనుకున్నాను, దాని తర్వాత 50,000 అనుకున్నాను, తర్వాత 1,00,000 అనుకుంటున్నాను, తర్వాత 2,00,000 అనుకున్నాను, ఎస్ ఇప్పుడు 10 lakhs అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను అనుకున్న డ్రీమ్ ఇన్కమ్ వచ్చేసింది కాబట్టి ఎస్ దీంట్లో నేను సక్సెస్ అయ్యాను కాబట్టి నెక్స్ట్ గో టు బిగ్ డ్రీమ్. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ షేర్ ద డ్రీమ్. సో ఇక్కడ ఆ డ్రీమ్ ని షేర్ చేస్తా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ. సో మనం ఎవరున్నారని కాదు, ఎంతమంది ఉన్నారని కాదు, మన డ్రీమ్ ని ఎంతగా షేర్ చేస్తే మన మైండ్ లో మన డ్రీమ్ అంతా బిల్డ్ అవుతుంది. అండ్ మేక్ హిమ్ రిలేట్. సో ఆ డ్రీమ్ కూడా ఆయనకు రిలేటెడ్ గా, ఆయన ఫ్యామిలీకి రిలేటెడ్ గా డ్రీమ్ ఉండాలి. ఎప్పుడైతే ఫ్యామిలీకి ఆ సెంటిమెంటల్ కి రిలేటెడ్ గా ఉంటేనే ఆ డ్రీమ్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది, కానీ లేకపోతే జరగదండి, అస్సలు జరగదు. అండ్ దాని తర్వాత ఫైండ్ అవుట్ హార్ట్ బటన్. సో ఆయన హార్ట్ బటన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్ ఏంటిది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే ఆయన ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి సో ఆయన ఫిక్స్ అవుతాడో, అదే 100% మనం మాట్లాడే విధానంలో ఆయనకు మనకు ఓపెన్ అవుతాడు. సో ఓపెన్ అయిన తర్వాత ఈ కంఫర్టబుల్ అండ్ రిలాక్స్డ్ ఏదైతే అన్నామో, సో ఆ డ్రీమ్ అనేది ఆయన అట్లా మనకి ఫ్రీగా, అంటే ఆయన డ్రీమ్ ని ఫ్రీగా మనకి షేర్ చేసుకునే విధంగా ఉండాలి. అండ్ ఆ డ్రీమ్ అనేది ఆయనకి రిలేటెడ్ గా ఉన్నప్పుడు ఎస్ మనం ఆయన హార్ట్ బటన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ ఆ హార్ట్ బటన్ ప్రెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పనిచేసే వ్యక్తి యొక్క హార్ట్ బటన్ ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. ఎస్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఇక్కడ ఉంది అని చెప్పేసి మనం అది తెలుసుకొని ఎస్ అది ఎలా ఇవ్వాలనేది ఆయన చూపించడమే హార్ట్ బటన్ ప్రెస్ చేయడం. సో నాకు ఒక కారు కావాలి, సో కార్ కావాలనేది ఆయన హార్ట్ బటన్ అయితే ఎస్ ఇక్కడ స్టార్ డైరెక్టర్ అయ్యి ఇగో ఇలా చేస్తే కార్ వస్తుంది అనేది మనం చెప్పాలి. అంటే అవతల వ్యక్తి యొక్క డ్రీమ్ ఏంటి, ఆయన హార్ట్ బటన్ ఏంటి, ఆయనకి ఏం కావాలనేది తెలుసుకొని దాన్ని ప్రెస్ చేస్తే, దాన్ని మనం చెప్పగలిగితే ఎస్ ఆయన మనకి కనెక్ట్ అవుతుంది. అండ్ ట్రాన్స్ఫర్ ద ఫెయిత్, అంటే ఇక్కడ విశ్వాసాన్ని మనం పంచాలి. సో ఎస్ నీకు నేనున్నాను, నీ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి నేను సపోర్ట్ గా ఉన్నాననే భరోసా, ఫెయిత్ అనేది కనుక నువ్వు ఇచ్చినట్లయితే ఎస్ ఆయన ఒక మంచి డ్రీమర్ అవుతాడు, ఆయన నీతో పాటు నడుస్తాడు. అండ్ యూజింగ్ మ్యాజిక్ వర్డ్స్. సో మాట్లాడేటప్పుడు మనం ఒక అద్భుతమైన వర్డ్స్ మాట్లాడాలి. సో ఎస్ ఆ అద్భుతమైన వర్డ్స్ అనేది మన మాటల్లో చెప్పాలి. సో అలాగే చేతల్లో కూడా మనం చూపించాలి. అండ్ 8th పాయింట్ వచ్చి మూవ్ టువర్డ్స్ ద డ్రీమ్. సో మరి కళ ఏదైతే డిసైడ్ అయిందో, ఏదైతే మనం డిసైడ్ అయినామో, ఏదైతే తను పెట్టుకున్నాడో ఎస్ ఆ కళ కోసం అండ్ మన కళ కోసం మనం మూవ్ ఫార్వర్డ్ అవ్వాలి. మరి ఎప్పటి వరకు అవ్వాలి అంటే చూడండి, కంటిన్యూ టు గో ఆఫ్టర్ యువర్ డ్రీమ్ డే ఆఫ్టర్ డే, వర్కౌట్ ఆఫ్టర్ వర్కౌట్. మరి ఇక్కడ డ్రీమ్ నెరవేరాలంటే జస్ట్ కలగంతే సరిపోతుందా ఫ్రెండ్స్? రెస్పాండ్ అవ్వండి. డ్రీమ్ నెరవేరాలంటే జస్ట్ నాకు వెస్టేజ్ లో బ్రాంజ్ అవ్వాలి, బ్రాంజ్ అవ్వాలి, బ్రాంజ్ అవ్వాలని పడుకొని కలగంటే అవుతుందా? సో కార్ రావాలి, కార్ రావాలి, కార్ రావాలంటే అవుతుందా? అవ్వదు కదా. సో మనం ఎప్పుడు కూడా డ్రీమ్ నెరవేరాలంటే డే బై డే, డే బై డే, డే బై డే, డే ఆఫ్టర్ డే వర్కౌట్ చేయాలి, వర్కౌట్ చేయాలి, పని చేయాలి, కలలు కనాలి. మన డ్రీమ్ ఎప్పుడైతే ఫిక్స్ అయిందో ఆ డ్రీమ్ నెరవేర్చే దాకా మనము చేస్తూనే ఉండాలి, మనం ఫాలో అవుతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెయిట్ గెయిన్ అవ్వాలి, దానికి ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ఒకరోజు చేస్తే అవుతుందా? లేదా 1 month చేసి ఇంకో మంత్ వదిలేస్తే అవుతుందా? అలాగే వెయిట్ లాస్ అవ్వాలి, ఆ వెయిట్ లాస్ అవ్వాలి అంటే సో దానికి కూడా వర్కౌట్ చేయాలి. అది కూడా ఒక 2 రోజులు ఎక్సర్సైజ్ చేసి, 2 రోజులు డైట్ చేసి, మళ్ళీ 4 రోజులు బాగా తినేస్తే అవుతుందా? అవ్వదు. ఖచ్చితంగా నీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఫిక్స్ చేసుకున్నావో అది నెరవేరాలంటే
ఎస్ 100% నీ డ్రీమ్ ని నువ్వు కంటిన్యూ చేయాలి. ఎస్ అలాగే నువ్వు చేసే వర్కౌట్ ని కూడా నువ్వు కంటిన్యూ చేయాలి. అప్పుడే మన డ్రీమ్ అనేది నెరవేరుతుంది. ఎస్ సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రీమర్ గా ఉండాలి అండ్ డ్రీమర్స్ క్రియేట్ చేయాలి. అండ్ అలాగే నీ డ్రీమ్ నెరవేర్చడానికి నేను సపోర్ట్ గా ఉంటానని భరోసా వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డెవలప్ బిజినెస్ మెంటాలిటీ. సో ఇది కూడా అవసరమా కాదా? మన బిజినెస్ లో 13 ఎసెన్షియల్స్ లో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి డెవలప్ బిజినెస్ మెంటాలిటీ. సో మనకి ఏ మెంటాలిటీ ఉంది? రెస్పాండ్ అవ్వండి. బిజినెస్ మెంటాలిటీ ఉందా? ఉందా? ఎస్ బిజినెస్ మెంటాలిటీ ఉందా? బిజినెస్ మెంటాలిటీ ఉంటే మనం బిజినెస్ డెవలప్ కావాల్సిన ఇంపార్టెన్స్ ప్రియారిటీ మనం ఇస్తాం. సో జూమ్ మీటింగ్ చాలా అవసరం సో మన బిజినెస్ కి. మరి అదే బిజినెస్ మెంటాలిటీ ఉంటే 5 గంటలకే యాడ్ అవుతావు. ఎస్ ఆర్ నో? అలాగే మనకి వీక్లీ సెమినార్ ఉంది, లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్స్ ఉన్నాయి, రేపు పవర్ క్యాంప్ ఉంది. ఎస్ నీది బిజినెస్ మెంటాలిటీ అయితే ఎస్ ఆ మెంటాలిటీ నీకుంటే ఎస్ నువ్వు వాటిని బెస్ట్ గా ఉపయోగించుకుంటావు. సో ఇక్కడ ఎప్పటికప్పుడుకి ఈ రోజుకి ఆ రోజు మనం డెవలప్ చేసుకోవాలి. ఏంటిదంటే ఎస్ ఐఎమ్ ద బిజినెస్ మ్యాన్. నా బిజినెస్ సక్సెస్ కావాలి అంటే ఎస్ ఇది నా ఓన్ బిజినెస్ కాబట్టి ఎస్ నేనే ఎఫర్ట్స్ పెట్టాలి, నేను ప్రియారిటీ ఇవ్వాలి. ఎస్ నేను సక్సెస్ కావాలి అంటే ఈ బిజినెస్ నాది కాబట్టి ఎస్ నేను డెవలప్ చేసుకోవాలనే థాట్ నీకు వస్తే ఎస్ 100% సక్సెస్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ షాప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మెడికల్ షాప్ ఓనర్ ఎలా ఉంటుంది? ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మెడికల్ షాప్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? పండగ ఉండదు, పబ్బ ఉండదు, చుట్టాలు ఉండరు, పక్కాలు ఉండరు. ఖచ్చితంగా ఆయన 365 డేస్ ఆయన తీసే ఉంచుతాడు. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ ద బిజినెస్ మెంటాలిటీ. మరి సేల్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? జస్ట్ అమ్ముకుంటాడు అంతే. జస్ట్ ఆయనకు నచ్చినప్పుడు అమ్ముకుంటాడు, వీలైనప్పుడు అమ్ముకుంటాడు, లేకపోతే లేదు. సో మరి ఇక్కడ ఒక మెడికల్ షాప్ ఓనర్ కున్న మైండ్ సెట్ మనకు ఉండాలి ఫ్రెండ్స్. సో అది ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము. ఇక్కడ చూడండి, బిల్డింగ్ ద బిజినెస్ బ్రెయిన్. ఫస్ట్ నీ బిజినెస్ నీ మైండ్ నీ బ్రెయిన్ ని బిజినెస్ బ్రెయిన్ గా మార్చుకోవాలి. సెల్లర్ మైండ్ పీవీ బిల్డ్ చేయడము, సేల్స్ బిల్డ్ చేయడము, ఏదో టీమ్ బిల్డ్ అంటే టీమ్ బిల్డ్ మీన్స్ జస్ట్ అక్కడ ఏదో స్పాన్సరింగ్ చేయడము లేకపోతే జాయినింగ్ చేయడము కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ నీ బ్రెయిన్ బిజినెస్ బ్రెయిన్ గా కావాలి. దాన్ని అట్లా బిల్డ్ చేయండి. సో నీ మైండ్ బిజినెస్ మైండ్ అయితే, బిజినెస్ యాటిట్యూడ్ ఉంటే, బిజినెస్ మెంటాలిటీ ఉంటే ఎస్ అప్పుడు మీరేమవుతారంటే 100% బిజినెస్ మ్యాన్ అవుతారు. సో కింద చూడండి, డెవలప్ ద రైట్ మైండ్ సెట్ టు ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ఎంప్లాయ్ టు ఎంటర్ప్రీనర్. ఎప్పుడైతే నువ్వు ఒక బిజినెస్ బ్రెయిన్ కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీకు ఒక బిజినెస్ మ్యాన్ యొక్క బ్రెయిన్ నీకు బిల్డ్ అవుతుందో అప్పుడు ఒక ఎంప్లాయీ నుంచి అంటే ఒక జీతం నుంచి స్వేచ్ఛ. ఎంటర్ప్రీనర్ మీన్స్ మనకి ఒక ఏమంటారు దాన్ని తెలుగులో ఎంటర్ప్రీనర్ ని? సో ఎంటర్ప్రీనర్ ఎంప్లాయీ నుంచి ఎంటర్ప్రీనర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. వ్యవస్థాపకుడు ఎస్. సో వ్యవస్థాపకుడు మీన్స్ స్థాపించేవాడు, సింపుల్ గా చెప్పాలంటే రైట్. ఒక ఎంప్లాయ్ మైండ్ నుంచి మనం ఎంటర్ప్రీనర్ మైండ్ సెట్ లోకి మనం వెళ్తాం ఎప్పుడు? నీకు బిజినెస్ బ్రెయిన్ ఉంటే. సో బిజినెస్ బ్రెయిన్ ఉంటే మనకు ఓనర్షిప్ వస్తుంది, కంప్లీట్ ఓనర్షిప్. మన బిజినెస్ గురించి మనం కంప్లీట్ ఓనర్షిప్ తీసుకుంటాము, ఆర్గనైజేషన్ తీసుకుంటాము. ఎస్ ఈ బిజినెస్ నాది కాబట్టి డెవలప్ చేసుకుంటాము. ఎస్ ఆర్ నో? మరి ఆ మైండ్ సెట్ ఉందా? బిజినెస్ మైండ్ సెట్ ఉంటే, ఆ బిజినెస్ మెంటాలిటీ ఉంటే ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఎస్ నాకు ఖచ్చితంగా నా బిజినెస్ మైండ్ కాబట్టి అది డెవలప్ కావాల్సింది. ఎస్ పీపీటీలు కావాలి, ట్రైనింగ్లు ఇవ్వాలి, సో టీచింగ్ ట్రైనింగ్ చేయాలి కాబట్టి ఎస్ నా బిజినెస్ మైండ్ కాబట్టి నేను పీపీటీలు తయారు చేస్తున్నాను, నా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఇక్కడ బిజినెస్ మెంటాలిటీ అనేది ఉండాలి, దాన్ని ఎప్పటికప్పటికి డెవలప్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా 6th వన్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి అది అంటే ఇక్కడ క్రియేట్ ఏ మొమెంటం అండ్ మెయింటైన్ ద మొమెంటం. సో మొమెంటం అంటే ఏంటి? రెస్పాండ్ అవ్వండి. క్రియేట్ మొమెంటం
మొమెంటం అంటే ఒక మొమెంటం క్రియేట్ చేయడం, అంటే తెలుగులో చెప్పాలంటే ఏమంటారు, కదలికన. సో కదలిక, ఎస్. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక ట్రెండ్ సెట్ చేయడం, ఒక ఊపు, అంటే ఏమంటారు దాన్ని, ఒక స్పీడప్ అవ్వడం. ఎస్, సింపుల్ గా చెప్పాలంటే మనం చేస్తున్న పనిలో ఒక స్పీడప్ అయ్యి అక్కడొక కదలికని తీసుకురావడమే మూమెంటం, ఒక సెట్ చేయడమే మూమెంటం. మరి ఇక్కడ ఆ మూమెంటం ఎవరు క్రియేట్ చేయాలి? ఎవరికి వాళ్ళు క్రియేట్ చేయాలి. ఎవరు మెయింటైన్ చేయాలి? ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేయాలి. మరి అది కూడా ఎలా ఉండాలంటే స్పీడెడ్ గా ఉండాలి. మూమెంటం క్రియేట్ చేసేది ఏంటంటే ఏదో నిదానంగానో ఏదో చేసుకుంటూ వెళ్తున్నాం కదా అనుకుంటే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మూమెంటం ని క్రియేట్ చేయాలి. సో మూమెంటం నాకు ఒకసారి నేను ఒక 2 years బ్యాక్ గౌతమ్ బాలి గారి వీడియో చూశాను. ఆ వీడియోలో నాకు అద్భుతమైన ఒక అంశం అనేది నాకు తెలిసింది. సో నేర్చుకున్నాను, అది ఎప్పటికీ కూడా చాలా సార్లు వాడాను. సో అది మైండ్ సెట్ లోకి నేను తీసుకున్నాను. ఎస్, ఏంటి అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో సక్సెస్ రావట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు, టీం బిల్డ్ అవ్వట్లేదు, టీం నా వెనక రావట్లేదు, పరిగెత్తట్లేదు, నేను మాత్రం పరిగెడుతున్నాను బట్ నా టీం మాత్రం పరిగెత్తట్లేదు, టీం మాత్రం నిలబడట్లేదు అనే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ క్రియేట్ మొమెంటం అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో వెస్టేజ్ లో నీకంటూ ఒక మొమెంటం క్రియేట్ చేయాలి. సో దాన్ని మెయింటైన్ చేయాలి, అప్పుడు మాత్రమే మన సక్సెస్ వస్తుంది, అప్పుడు మాత్రమే మనకు టీం నిలబడుతుంది, అప్పుడు మాత్రమే టీం పరిగెడుతుంది. మరి ఎలా ఉండాలి, ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఎస్, మనకు పెట్రోల్ అనేది మనకి హై ఫ్లేమబుల్ కదా. పెట్రోల్ అనేది చాలా, అంటే ఇప్పుడున్న వాటిల్లో పెట్రోల్ బాగా ఫ్లేమబుల్, బాగా ఫైర్ వస్తుంది, బాగా కాలుతుంది. సో మరి ఇక్కడ ఆ పెట్రోల్ అనేది మనం ఒక చిన్న బాటిల్ క్యాప్ లో తీసుకున్నాము, రెండోది వచ్చేసి ఒక బాటిల్లో తీసుకున్నాము, మూడోది వచ్చేసి పెద్ద ట్యాంకర్ లో తీసుకున్నాము. సో దీంట్లో క్యాప్ లో పెట్రోల్ ఉంది, బాటిల్లో పెట్రోల్ ఉంది, ట్యాంకర్ లో పెట్రోల్ ఉంది. దీంట్లో ఆ మూడిటిని వెలిగించడానికి, ఇప్పుడు దాన్ని అంటే దాన్ని వెలిగించడానికి సో క్యాప్ లో ఉన్నదానికి ఒక అగ్గిపుల్ల చాలు, అండ్ అలాగే బాటిల్లో ఉన్న పెట్రోల్ కి ఒక అగ్గిపుల్ల చాలు, అండ్ అలాగే ట్యాంకర్ లో ఉన్న దానికి ఒక అగ్గిపుల్ల చాలు. అంతేగాని బాటిల్లో ఉంది కాబట్టి 3-4 అగ్గిపుల్లలు కావాలి, లేకపోతే ట్యాంకర్ కాబట్టి 4-5 అగ్గిపుల్లలు, 10-15 అగ్గిపుల్లలు కావాలని ఏమైనా ఉంటుందా? రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ ఆ 3 బ్లాస్ట్ అవ్వడానికి ఒక అగ్గిపుల్ల చాలు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. సో మరి ఇక్కడ మరి ఆయన చెప్పింది ఎందుకు ఇది చెప్పాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము క్యాప్ లో ఉన్న పెట్రోల్ ని మనం అంటిస్తే అదేమవుతుంది, జస్ట్ స్మోక్ వస్తుంది, కొంచెం మంట వచ్చి ఆగిపోతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. అలాగే బాటిల్లో ఉన్న పెట్రోల్ దాన్ని కూడా మనం అంటించినట్లయితే అది కొద్దిసేపు ఎక్కువగా ఫ్లేమబుల్ అవుతుంది, ఎక్కువసేపు అది కాలి కొంచెం ప్రభావం చూపిస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. మరి అలాగే ట్యాంకర్ లో ఉన్న పెట్రోల్ ని మరి అలాగే ఉంటుందా? ట్యాంకర్ లో ఉన్న పెట్రోల్ ని మనం గనక అంటిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఊహించండి, ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. కనీసం దాని పక్క నుండి దాన్ని ముట్టించే సాహసం మనం చేస్తామా? ఫస్ట్ చేస్తామా? కంప్లీట్ గా బ్లాస్ట్ అవుతుంది, ఒక విస్ఫోటనం చెందుతుంది. అక్కడక్కడ వీడియోస్ వచ్చాయి చూసారా? సో అక్కడక్కడ మనకి పెట్రోల్ ట్యాంకర్లు అంటుకొని చాలా సేపు ఆ ఫ్లేమ్ అయి ఉంటుంది, చాలా సేపు ఆ స్మోక్ ఉంటుంది, ఆ మంట కూడా చాలా సేపు ఉంటుంది, కంప్లీట్ గా బ్లాస్ట్ అయిపోద్ది. మరి నీ సక్సెస్, నీ చెక్ కూడా ఒక బాటిల్ క్యాప్ లో ఉన్న పెట్రోల్ లాగా ఉండాలనా, లేకపోతే బాటిల్లో ఉన్న పెట్రోల్ లాగా ఉండాలనా, లేకపోతే ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ లాగా ఉండాలనా? డిసైడ్ చేయండి. మీ చెక్, మీ మూమెంటం అనేది ఈ మూడిట్లో ఎలా ఉంటుందో అప్పుడు నీ టీం కూడా ఆ మూమెంటం ని మెయింటైన్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. మరి చెప్పండి, మనది ఎలా ఉంది? మన సక్సెస్ ఎలా ఉంది? మన మూమెంటం ఏం క్రియేట్ చేసాము? క్యాప్ లో ఉన్న పెట్రోల్ లా క్రియేట్ చేస్తున్నామా, బాటిల్లో ఉన్న పెట్రోల్ లా క్రియేట్ చేస్తున్నామా, ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ లా క్రియేట్ చేస్తున్నామా అంటే ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. ఎస్, నేను ఆ వీడియో విన్న తర్వాత, నేను అది విన్నప్పుడు నా చెక్ జస్ట్ 20,000 25,000. సో అది విన్న తర్వాత దాని ప్రభావం నా మీద చూపించి దానికి 3 months కే 70,000, దాని తర్వాత 1.3, దాని తర్వాత 1.7కి వెళ్ళాను. ఎస్, మరి నీ మూమెంటం ఎలా ఉంది? సో ఒక బ్రాంచ్ డైరెక్టర్ వచ్చి 1 year అవుతుంది, బ్రాంచ్ డైరెక్టర్ 4,000 5,000 తీసుకుంటున్నాం అంటే మూమెంటం లేదు.
మొమెంటం మెయింటైన్ చేయట్లేదు, వచ్చి 1 year అవుతుంది, ఇంకా నేను సిల్వర్ గా ఉన్నాను, ఇంకా నేను గోల్డ్ గా ఉన్నాను, ఇంకా నేను అదే స్టార్ గా ఉండి జస్ట్ 7,000 8,000 10,000 తీసుకుంటున్నా అంటే మొమెంటం లేదు. మరి ఈ బిజినెస్ లో ఖచ్చితంగా మనకు ఉండాల్సింది ఎప్పటికప్పటికి మొమెంటం క్రియేట్ చేయాలి. ఎస్, అలాగే ఇక్కడ చూడండి, మొమెంటం ఈజ్ ఏ రియల్లీ లీడర్స్ బెస్ట్ ఫ్రెండ్. మొమెంటం అంట ఒక లీడర్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అంట, తెలుసా? ఒక లీడర్ యొక్క బెస్ట్ ఫ్రెండ్. సమ్ టైమ్ ఇట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ విన్నింగ్ అండ్ లాసింగ్. మరి ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ మొమెంటం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, సో విన్నింగ్ అండ్ లాసింగ్. మనం గెలిచినప్పుడు ఒకలాగా మొమెంటం ఉంటుంది, ఓడిపోయినప్పుడు ఒకలాగా మొమెంటం ఉంటుంది. అదే మనం ఎప్పటికప్పుడు ఒక మొమెంటం క్రియేట్ చేసుకొని సక్సెస్ సక్సెస్ విన్నింగ్ 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 ఇలా వెళ్తుంటే మన మొమెంటం ఎలా ఉంటుంది చెప్పండి? మన కదలిక చూసి అవతల వ్యక్తి పరిగెడతాడు. ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఇక్కడ మరి నీ సక్సెస్ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. అండ్ 7th ఎసెన్షియల్ వచ్చేసి గో గెట్టర్. లాస్ట్ టైం క్రౌన్ దాంట్లో చెప్పాం 3 steps లో గో గెట్టర్ గా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా పొందే విధంగా ఉండాలి, ఎప్పుడు కూడా పొందే విధంగా ఉండాలి, ఎప్పుడు కూడా ఎర్నింగ్స్ తీసుకోవాలి, టైటిల్స్ అచీవ్మెంట్ కావాలి, టీమ్ కి ఇప్పిస్తుండాలి, రికగ్నైజేషన్ తీసుకోవాలి. ఇది ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో ఎస్, అప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ గా నువ్వు ఉంటావు. అండ్ ఇక్కడ నువ్వు గెటర్ గా ఉండాలి అంటే ఫస్ట్ సర్కిల్ మస్ట్ బి ప్రాఫిటబుల్. అంటే నీ ఫస్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, 3 lines ఉన్నాయా, 4 lines ఉన్నాయా, 6 legs ఉన్నాయా, నీకు డైరెక్ట్ గా వాళ్ళు నీకు ప్రాఫిటబుల్ లో ఉండాలి. అంటే ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ సంపాదించే వాళ్ళుగా ఉండాలి, వాళ్ళు ఎర్నర్స్ కావాలి. ఎప్పుడైతే వాళ్ళు ఎర్నర్స్ అవుతారో నువ్వు గెటర్ అవుతావు. వాళ్ళు ఎర్నర్స్ కాకపోతే నువ్వు గెటర్ కాలేవు. సో మన కంపెనీనే చెప్తుంది, ఇన్ యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్. నీ సక్సెస్ లోనే నా సక్సెస్ ఉంది అని. ఎస్, నీ డౌన్ లైన్ సక్సెస్ లోనే నీ సక్సెస్ ఉంది, నా డౌన్ లైన్ సక్సెస్ లోనే నా సక్సెస్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఎవరికి వాళ్ళు నా ఫస్ట్ లెగ్స్ మంచి ఇన్కమ్ లో ఉండాలబ్బా. ఫర్ ఎగ్జాంపుల్, నాకున్న 6 legs లో ఒక ఛానల్ వచ్చేసి 1,40,000 1,30,000 తీసుకుంటుంది, ఇంకో ఛానల్ వచ్చి 80 నుంచి 90,000 తీసుకుంటుంది, ఇంకో ఛానల్ వచ్చి ఒక 25,000, ఇంకో ఛానల్ ఒక 15 నుంచి 20,000, ఇంకో ఛానల్ ఒక 7,000, ఇంకో ఛానల్ ఒక 4,000 ఇలా తీసుకుంటున్నారు. అదే 6 ఛానళ్ళు 1,50,000 తీసుకుంటే, అదే 1,50,000 ఇప్పిస్తే నా ఇన్కమ్ పోయి 10 లక్షలు ఉంటుంది. నా ఇన్కమ్ పోయి 10 లక్షలు ఉంటుంది. మరి ఇక్కడ నేను గెటర్ అవ్వాలి అంటే ఎర్నర్స్ క్రియేట్ చేయాలి. ఎవరో కింద కింద అవసరంలే, కింద కింద ఆటోమేటిక్ చేస్తే పైన వస్తుంది. సో ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ప్రాఫిటబుల్ గా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళకి సక్సెస్ ఇప్పిస్తావో ఎస్, వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళకి సక్సెస్ ఇప్పిస్తారు. ఎస్ ఆర్ నో? ఇక్కడ చూడండి, బిఫోర్ యూ బికమ్ ఏ గో గెటర్ మేక్ ష్యూర్ యూ రియల్లీ వాంట్ టు వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. సో నువ్వు గో గెటర్ అవ్వాలి అంటే ముందు నీకేం కావాలో నీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ నువ్వేం పొందాలనుకుంటున్నావో నీకు క్లారిటీ ఉండాలి. అసలు ఏం కావాలో ఏం పొందాలో నీకు క్లారిటీ లేకుంటే నువ్వు గెటర్ అవుతావా? నువ్వు పొందగలుగుతావా? పొందేవాడిగా ఉండగలుగుతావా? ఎస్ ఆర్ నో? ఎస్. ఫస్ట్ నీకేం కావాలో, ముందు నీకేం అయితే హ్యాపీగా ఉంటావో అనేది నీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ అది ఉండాలి. అది లేకుండా నేను ఎర్నర్ అవుతా, లీడర్ అవుతా, IPL అవుతా అంటే కష్టం. ముందు నీకేం కావాలో దాని గురించి ప్రయత్నించాయి, దాని గురించి పోరాడు, దాని గురించి అది పొందు. అది పొందితే ఆటోమేటిక్గా నీ కింది వాడికి ఏం కావాలో దాని మీద నువ్వు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పొందుతారు, మీరు పొందుతారు. ఫస్ట్ మనకేం కావాలో ముందు మనకు క్లారిటీ ఉండాలి. సో అంటాం కదా, క్లారిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ హార్ట్, ష్యూరిటీ ఫర్ సక్సెస్. నీకేం కావాలో నీ మైండ్ లో క్లారిటీ ఉంటే నీ హార్ట్ ప్యూరిటీగా చూస్తుంది. ఎస్, దానికోసం సక్సెస్ కావాలని ష్యూరిటీగా పనిచేస్తాం. మరి అవి లేనప్పుడు మనం ఏం చేసినా కానీ మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్. అండ్ అలాగే 8th ఎసెన్షియల్ వచ్చేసి ఫోకస్ వర్కింగ్. ఎస్, చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. వర్క్ చేస్తున్నారా, ఫోకస్ వర్క్ చేస్తున్నారా? వర్క్ చేస్తున్నారా, ఫోకస్ వర్క్ చేస్తున్నారా? రెస్పాండ్ అవ్వండి. వర్క్ చేస్తున్నారా, ఫోకస్ వర్క్ చేస్తున్నారా? సో మరి అసలు ఫోకస్ వర్క్ పైన ఫోకస్ ఉండాలా వద్దా? వర్క్ పైన ఫోకస్ ఉండాలా వద్దా?
వర్క్ పైన ఫోకస్ ఉండాలా వద్దా? రెస్పాండ్ అవ్వండి. ఎస్, ఉండాలి. ఎస్ 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 ప్రెసెంట్లీ ఐఎమ్ డూయింగ్ జస్ట్ వర్క్. సో వర్క్ మాత్రమే చేస్తున్నాం, ఫోకస్ వర్క్ అనేది చేయట్లేదు. మరి ఫోకస్ వర్క్ కావాలా వద్దా అని చూస్తే ఖచ్చితంగా ఫోకస్డ్ వర్క్ అనేది కావాలి. మరి ఫోకస్ వర్క్ చేస్తే ఏమొస్తుందంటే, సో 80-20 రూల్ అనేది ఉంటుంది తెలుసా? వర్క్ చేయడం వేరు, ఫోకస్ వర్క్ చేయడం వేరు. సో నేను కూడా స్టార్టింగ్ లో బీభత్సమైన వర్క్ చేసేది, బీభత్సమైన హార్డ్ వర్క్ చేసేది. ఎంత హార్డ్ వర్క్ అంటే కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరీ తిరిగేది. రోజు 5, 6, 7, 8, 11 మీటింగ్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ వర్క్ మాత్రమే చేశా, కానీ ఆ వర్క్ పైన ఫోకస్ అనేది పెట్టలేదు. ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అనే క్లారిటీ నాకు లేదు. సో అది లేకపోవడం వల్ల, ఆ ఫోకస్ లేకపోవడం వల్ల చాలా నెలలు స్ట్రగుల్స్ పడ్డాను. సో తర్వాత నాకు ఫోకస్ పెట్టిన తర్వాత, ఎస్ సార్ వాళ్ళు నా మెంటర్స్ నా అప్లై చెప్పారు, వర్క్ చేస్తున్నా కానీ ఫోకస్డ్ వర్క్ చేయట్లేదు కాబట్టే నువ్వు సక్సెస్ కాలేకపోతున్నావు. నువ్వేం చేస్తున్నావో ముందు దాని మీద ఫోకస్ పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోకస్ మీన్స్, మనం ఒక కెమెరామెన్ ఉంటాడు, ఆయన ఫోటో తీయాలి అంటే ఆయన ఫోకస్ చేయాలంటే ఆ లెన్స్ ని ఎలా అయితే సెట్ చేస్తాడో, మనం చేసే వర్క్ ఇప్పుడు ఫోటో తీయటం నార్మల్ ఎవరైనా తీస్తారు, కానీ ఆ పిక్చర్ క్లారిటీ రావాలంటే ఫోకస్ చేయాలి. మరి ఇక్కడ నీ వర్కింగ్ పైన రిజల్ట్ రావాలంటే ఫోకస్ చేయాలి. మరి ఆ ఫోకస్ చేస్తేనే ఆ పిక్చర్ క్లారిటీ వస్తుంది, ఇక్కడ ఫోకస్ చేస్తేనే నీకు రిజల్ట్ వస్తుంది. సో ఫోకస్డ్ వర్క్ చేస్తే 80-20 రూల్స్ ఏంటంటే, ఇక్కడ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ సూత్రం చూస్తే, ఇక్కడ మన ఏ పనిలోనైనా చూస్తే 20% వ్యక్తులంట 80% రిజల్ట్ ఇస్తారంట. మనకు 100 మందిలో 100 మంది పనిచేయరు, 20 మంది మాత్రమే పనిచేస్తారు, అది ఒకటి. అండ్ 100కు 100 పనిని జస్ట్ 20 మందే ఆల్రెడీ 80% కంప్లీట్ చేస్తారంట, మిగతా 80 మంది మాత్రం 20% వర్క్ చేస్తారంట. 100 మందిలో 20 మంది 80% వర్క్ చేస్తారు, 80 మంది 20% వర్క్ చేస్తారు. మన టీంలో కూడా అలాగనే ఉంటారు చూడండి. 10 మంది ఉంటే 10 మందిలో 2 మాత్రమే వర్క్ చేస్తుంటారు బాగా. మన టార్గెట్ ఏదైతే ఉందో ₹1,00,000 అనేది, దాంట్లో ఆల్మోస్ట్ 80,000 ఇద్దరే చేస్తారు, మిగతా 20,000 కలిసి మిగతా 8 మంది చేస్తారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ చూడండి, ఫోకస్ ఆన్ వర్క్ విల్ మేక్ ఇట్ ఈజీ టు క్రియేట్ క్వాలిటీ. సో నిజంగా ఇది నాకు చాలా బాగా నచ్చినది అనమాట. సో మనం వర్క్ చేసుకుంటూ పోతే జాయినింగ్స్ వస్తాయి, స్పాన్సరింగ్స్ వస్తారు, ఏదో ఒకసారి కొంటారు వదిలేస్తారు. సో టీం మాత్రం చూసుకుంటే మై నెట్వర్క్ అనేది 30, 40, 50, 100 మంది ఉంటారు, కానీ దాంట్లో క్వాలిటీ ఉండదు, ఓన్లీ క్వాంటిటీనే ఉంటుంది. చూడడానికి మై నెట్వర్క్ 50 మంది ఉన్నాను మురిచిపోతాం, కానీ దాంట్లో 100 PV చేసే ఒకరిద్దరు ఉంటారు, 60 PV చేసే ఒకరు ఉంటారు, ఏదో 1000 30 PV ఇట్లా వాడుకునేటోళ్ళు ఒక 5-6 ఉంటారు. అంతే, క్వాలిటీ ఉండదు అక్కడ, క్వాంటిటీ మాత్రమే ఉంటది. చూడడానికి మై నెట్వర్క్ లో అక్కడ గ్రూప్ చూపిస్తుంది నాకు 10 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు అని, అక్కడ క్వాలిటీ ఉండదు ఏది వర్క్ చేస్తే. అదే ఫోకస్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ అనేది కోరుకుంటావు కాబట్టి ఎస్, అక్కడ నీకు క్వాలిటీ అనేది వస్తుంది, ఈజీగా నువ్వు క్వాలిటీ క్రియేట్ చేయొచ్చు. చాలా మంది అంటారు, సార్ నాకు యాక్టివ్ టీం రావట్లేదు సార్, పని చేసేటోళ్ళు రావట్లేదు సార్ అంటే, ఫోకస్ పెడితే కదా నీకు వచ్చేది. ఎప్పుడైతే నీ వర్క్ పట్ల నువ్వు ఫోకస్ పెడతావో అప్పుడు చూడండి 20% టైంలో 80% రిజల్ట్ ఉంటాయి. 20% టైం పెడితే 80% రిజల్ట్ ఉంటాయి. అదే నువ్వు ఫోకస్ పెట్టలేదో 80% ఆఫ్ టైం పెట్టినా నీకు 20% రిజల్ట్ వస్తుంది. మరి ఇక్కడ మనం ఫోకస్ పెట్టాలా వద్దా? రెస్పాండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫోకస్ పెట్టాలా వద్దా? 20% ఎఫర్ట్స్ తో 80% ఎర్న్ చేస్తావా?
80% ఎఫర్ట్ పెట్టి 20% రిజల్ట్ పొందుతావా? ఎస్, మనకు కావాల్సింది ఏంటంటే 20% టైంలో 80% రిజల్ట్ కావాలంటే నువ్వు ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెట్టి వర్క్ చేసే వ్యక్తులు ఫోకస్ పెట్టి వర్క్ చేసే వ్యక్తులు ఉండాలి. ఎస్, మరి ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ మనం ఫోకస్ పెట్టామా? ఫస్ట్ మనం ఫోకస్ పెడితే ఎస్ 100% ఇదే జరుగుతుంది. నీ క్వాలిటీ టీం వస్తుంది, క్వాలిటీ టీంని క్రియేట్ చేయగలుగుతావు. ఎస్ ఫోకస్ రిక్వైర్డ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మనకి 9th వచ్చేసి 3 closings పర్ డే. ప్రతిరోజు 3 closings చేయాలి. అంటే ఏంటి? మనం టైం పెడుతున్నాం, మరి టైం పెడుతున్నాం కానీ రిజల్ట్ వస్తుందా? చాలా బాగా వర్క్ చేస్తున్నాం, రోజుకి 2-3 గంటలు 3-4 గంటలు వర్క్ చేస్తున్నాం, 4-5 మీటింగ్లు చేస్తున్నాం, మరి ఇది చేసినా కానీ మనకి రిజల్ట్ వస్తుందా? చాట్ బాక్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్, చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఎస్, మనకి మై గ్రేట్ అప్లైనర్ ఇన్స్పిరేషన్ లీడర్ నాగేందర్ సార్ చెప్పిన మాట ఏంటంటే, సో ఇక్కడ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి ఎప్పుడు కూడా ఇది ఉండాలి అంట. ఏంటిదంటే చాట్ బాక్స్ లో చూడండి, ROTI రోటీ ఉండాలంట. రోటీ అంటే ఏం చెప్పండి? రోటీ అంటే ఏంటి? రోటీ, ROTI రోటీ తెలుసా? తెలియదు. సో రోటీ ఉండాలి ఖచ్చితంగా. రోటీ ఉంటేనే, ఇది ఎప్పుడు చెప్పిన మాట అంటే నాకు ఆల్మోస్ట్ 2.5 years క్రితం చెప్పిన మాట. సో రోటీ ఉంటే మనం సక్సెస్ అవుతాము. మరి రోటీ అంటే ఏంటంటే రిటర్న్స్ ఆన్ టైం ఇన్వెస్ట్మెంట్. రోటీ అంటే ఏంటంటే రిటర్న్స్ ఆన్ టైం ఇన్వెస్ట్మెంట్. మనము ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో దట్టు వెస్టేజ్ లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే టైం. ఎస్ సార్, నో, టైమే ఇన్వెస్ట్మెంట్. మరి నువ్వు టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మరి టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మరి అక్కడ నీకు రిటర్న్స్ రావట్లేదు అంటే మరి మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా? ఎస్ సుష్మిత మేడం, రిటర్న్స్ ఆన్ టైం ఇన్వెస్ట్మెంట్ రోటీ. సో కరెక్ట్ వేలో వెళ్తున్నామా? టైం పెడుతున్నాం, రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, బట్ మనం మాత్రం అక్కడే ఉంటున్నాం. మనం పెట్టిన టైంకి రిటర్న్స్ రావట్లేదు. ఆ రిటర్న్స్ రావట్లేదు అంటే 3 closings సక్సెస్ఫుల్ గా జరగాలి. అది 30 PV, 60 PV, 100 PV స్పాన్సరింగ్ అనేది జరగాలి. అది కూడా క్వాలిటీ స్పాన్సరింగ్. మోమాటం కోసమో భయపడిడో ఏదో మోమాటం కోసం వస్తే జరగదండి. క్వాలిటీ స్పాన్సరింగ్ జరిగితే 100% నువ్వు 3 closings చేయగలుగుతావు. సో పర్ డే ఖచ్చితంగా మనము 3 closings అనేది ఖచ్చితంగా మనం చెయ్యాలి. చూడండి, రియల్ లీడర్స్ డోంట్ క్లోజ్ పీపుల్. అర్థమవుతుందా ఈ కొటేషన్? రియల్ లీడర్స్ డోంట్ క్లోజ్ పీపుల్. సో రియల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పీపుల్స్ ని క్లోజ్ చేయరంట. అంటే పీపుల్ ని లాస్ చేసుకోరు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి సరి అయిన అవగాహన ఇవ్వక, సరి అయిన ప్లాన్ వాళ్ళకి చెప్పక, అక్కడ మంచి మంచి క్వాలిటీ పీపుల్ కూడా, మంచి నీడున్న వ్యక్తుల్ని కూడా మనం చాలా మంది కోల్పోతున్నాం ఫ్రెండ్స్. మనకు వచ్చి రాని నాలెడ్జ్ తోటి ఏదో చెప్పక ఏదో చెప్పి మంచి పర్సన్ కూడా, క్వాలిటీ పర్సన్ ని కూడా మనం కోల్పోతున్నాం. ఎస్ఆర్ ను జరుగుతుందా జరగట్లేదా? ప్రతి ఒక్కరికి, చాలా మందికి నాకు కాల్ చేసి, చాలా మంది నాకు డైరెక్ట్ మాట్లాడి, సార్ మంచి మంచి పర్సన్స్ వస్తున్నారు కానీ, సో మంచి నెట్వర్క్ ఉన్నది, మంచి యాటిట్యూడ్ ఉంది కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు సార్. ఎస్, అవ్వట్లేదు. ఎందుకంటే సో వాళ్ళకి మనకు కావాల్సిన నాలెడ్జ్, కావాల్సిన భరోసా మనం ఇవ్వట్ల. ఒక ట్రస్ట్ క్రియేట్ చేయట్లే, డ్రీమ్ బిల్డ్ చేయట్లే, హోప్ బిల్డ్ చేయట్లే. సో క్లోజింగ్ మీన్స్ ఎస్ నీకు నేనున్నాను. ఒక ఎంప్లాయ్మెంట్ ఉన్న వ్యక్తికి ఎక్స్ట్రా ఇన్కమ్ ఇప్పించే బాధ్యత నాది. ఎస్, నాతో కలిసి నువ్వు నడువు అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చి క్లోజ్ చేయాలి. ఒక హెల్త్ ప్రాబ్లం ఉన్న వ్యక్తికి ఎస్ ఈ సప్లిమెంట్స్ ద్వారా నీకు హెల్త్ ఇలా అవుతుంది అనే భరోసా మనం ఇవ్వాలి. 1 లక్ష రూపాయలు డ్రీమ్ పెట్టుకున్న వ్యక్తికి కూడా ఎస్ 1 లక్ష రూపాయలు రావడానికి ఇగో ఇలా చేస్తే ఇలా చేస్తావనే క్లారిటీ నువ్వు ఇచ్చి ఆ భరోసాని ఇవ్వాలి.
మరి అది ఇవ్వకుండా మనం వెళ్ళి ఎంతమందిని కలిసినా ఎంతమందికి చెప్పినా అవతల వ్యక్తి చాలా మంది అంటారు, అబ్బా మంచి చదువుకున్నా సార్, చాలా క్వాలిటీ, కానీ అస్సలు రావట్లేదు సార్, అస్సలు వినట్లేదు సార్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. సో ఫస్ట్ ఇంప్రెషన్ లోనే ఆయనకు కావాల్సింది నీ దగ్గర ఉండి, ఆయన హార్ట్ బటన్ కనుక నీకు తెలిస్తే, ఆయనకి ఏం కావాలో నీ దగ్గర ఉందని ఆయన అర్థం చేసుకుంటే నీ వెనకాల పరిగెడతాడు. సో అది లేకపోవడం వల్ల మనం చాలా మంది మంచి మంచి వ్యక్తుల్ని లాస్ అయ్యాం. సో మరి ఇక్కడ లాస్ కంటే క్లోజ్ అని ఎందుకు పెట్టాడంటే, మనకు మనమే దాన్ని క్లోజ్ చేస్తున్నాం. మంచి ప్రాస్పెక్ట్ రాకుండా, మంచి లీడర్స్ రాకుండా మనం అడ్డుకుంటున్నాం. మరి ఇది రావాలంటే మంచి నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ కావాలంటే మనం జూమ్ మీటింగ్ చేస్తున్నాం, దాని ద్వారా తీసుకుందాం. ఎస్, 3 క్లోజింగ్స్ మనకి ఖచ్చితంగా ఉండాలి. అండ్ 10th ఎసెన్షియల్ వచ్చేసి గో 1 స్టెప్ అహెడ్, ఏ లిటిల్ బిట్ లౌడర్ అండ్ కంటిన్యూ. అంటే ఇక్కడ మనం ఒక స్టెప్ తీసుకోవాలి, ఒక అడుగు ముందుకేయాలి. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేయాలి. ఒకానొక టైంలో మనకు అవకాశం లేకపోయినా ఆ మూమెంటంలో ఖచ్చితంగా మనం ఒక అడుగు ముందుకేస్తేనే మన టీం ముందుకెళ్తుంది. అబ్బా ఇక్కడ వెళ్తే రిస్క్ వెళ్తుంది, ఇక్కడికి వస్తే అదే అవుతుంది, ఇది అవుతుంది అని మనం ఒక స్టెప్ తీసుకోకపోతే, ఎస్ మేము అక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ మా కార్ తీసుకున్న ఆలోచన ఇప్పుడు లేదు. ఇప్పుడు నాకు కానీ సుష్మిత మేడం కానీ ఆలోచనలన్నీ ఫస్ట్ లేవు. ఈ ఇయర్ లేదు, లాస్ట్ ఇయరే తీసుకోవాలని లేదు. కానీ తర్వాత మై గ్రేట్ అప్లయన్స్ అండ్ మెంటర్స్ ఇచ్చిన సలహాతో ఎస్ మీరు ఒక స్టెప్ తీసుకోవాలి. స్టెప్ తీసుకుంటే నీ టీంకి ఉపయోగపడుతుంది, నీ టీం ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు, యువర్ ద లీడ్ బై ఎగ్జాంపుల్ గా ఉంటారు. మీరు ఖచ్చితంగా ఈ మూమెంటం తీసుకోండి, ఈ స్టెప్ తీసుకోండి అని చెప్పినప్పుడు ఎస్ ఒక చిన్న స్టెప్ తీసుకున్నాం. ఎస్ ఒక చిన్న స్టెప్ తీసుకున్నాం. మరి ఆ స్టెప్ తీసుకున్నాము, ఎస్ దాని రిజల్ట్ అనేది నిజంగా మిరాకిల్ సృష్టిస్తుంది. ఎన్నడో నిద్రపోయిన వ్యక్తి లేచి పరిగెడుతున్నాడు. రిజెక్షన్ చేస్తే ఇంట్లో కూర్చున్న నెగిటివ్ పర్సన్ వచ్చి ఎస్ నాతో కలిసి పనిచేస్తున్నాడు. మరి ఆ స్టెప్ చిన్న స్టెప్పే, బట్ కానీ దాన్ని ఒక పెద్ద సౌండ్ ను క్రియేట్ చేసిన, ఆ సౌండే నేను మాటల్లో చెప్పలేను. ఎస్ మరి మనం ఎందుకు తీసుకోవట్లేదు? నీ అప్లైనర్, నీ మెంటర్ నీకు ఒక మాట చెప్పి ఏది ఎస్ ఇది నీకు కంప్లీట్ చేయి, 2 కోర్ క్లబ్ నువ్వు ఇది కంప్లీట్ అయితే నీకు ఇది వస్తుంది అని చెప్పినప్పుడు ఎస్ ఆ స్టెప్ ఎందుకు తీసుకోవట్లేదు? సైడ్ వాల్యూ 1800 కాదు, నీకు 2000 3000 చేసుకుంటే నీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, పెద్ద చెక్ వస్తుంది అన్నప్పుడు ఆ స్టెప్ ఎందుకు తీసుకోవట్లేదు? సో ఇక్కడ ఒక స్టెప్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము నేను చెప్పిన వ్యక్తుల్లో నాగయ్య గారు ఎస్ సార్ ఒకటే అవుతుంది సార్, 2 కోర్ క్లబ్ అవ్వట్లేదు, చేయలేకపోతున్నాను, అయ్యే పరిస్థితులు లేని సార్ అంటే, ఎట్టి పరిస్థితులు మీరు కంప్లీట్ చేయండి సార్, మంచి చెక్ వస్తుంది, 50 నుంచి 60,000 వస్తుంది అని చెప్పాను. అలాగే వెంకటేశ్వర గారు తను కూడా సార్ అవ్వట్లేదు సార్, సో ఇదైతే అది అవ్వట్లేదు, అదైతే ఇవ్వట్లేదు అంటే, లేదు సార్ ఎట్టి పరిస్థితులు దాన్ని కంప్లీట్ చేయండి, సో మంచి చెక్ వస్తుందని చెప్పాను. ఎస్ వాళ్ళు తీసుకున్నారు, తను 92,000 తీసుకున్నారు, తను 63,000 తీసుకున్నారు. అలాగే మన టీంలో చూడండి, వాళ్ళకి బ్రాంజ్ డైరెక్టర్ గా 7,000 8,000 చెక్ వస్తే 2cc 7,000 8,000 వచ్చింది, డబుల్ వచ్చింది, దానికి ఈక్వల్ గా వచ్చింది. మరి ఆ స్టెప్ అనేది మనం తీసుకొని మన టీం కి లీడ్ బై ఎగ్జాంపుల్ గా ఉండాలి కాబట్టి ఎస్ మనం ఒక స్టెప్ తీసుకోవాలి. మరి మీరు రెడీగా ఉన్నారా? ఈ రోజు నుంచి ఎస్ నేను స్టెప్ తీసుకుంటున్నాను, నా అప్లయన్స్ అండ్ నా మెంటర్స్ సక్సెస్ఫుల్ సిస్టమ్ వ్యక్తులు ఎవరైతే చెప్తున్నారో ఎస్ నేను ఆ మాట తీసుకుంటున్నానని కనుక మీరు ఈ రోజు కమిట్ అయితే ఎస్ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, 100% సక్సెస్ అవుతారు. పవర్ క్యాప్ వచ్చింది, మోర్ గ్యాదరింగ్ చేసుకోండి. సో అక్కడ మనకి టికెట్స్ అందుబాటులో లేవు, మనకి బాగా కాంపిటీషన్ వచ్చింది, ఎస్ ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఒక 15 టికెట్లు తీసుకోండి అని చెప్పితే ఎస్ కొంతమంది తీసుకున్నారు. బ్రాంచ్ డైరెక్టర్ నిజంగా సో నాగర్ కర్నూల్ వనపర్తి టీం నుంచి అనుకుంటా శివ మేబీ శివాన ఉన్నారు, 15 టికెట్స్. ఒక బ్రాంజ్ డైరెక్టర్ 15 టికెట్స్ అమౌంట్ పే చేసి నాకు 15 టికెట్లు కావాలన్నారంటే ఎస్ దట్ ఈస్ ద లీడర్షిప్ థింకింగ్. అది స్టెప్ తీసుకున్నాడు, ఎస్ తన టీం పరిగెడుతుంది. నేను చెప్తున్నాను విత్ ఇన్ 3 to 4 months లో ఈజీగా స్టార్ డైరెక్టర్ 50,000 ఇన్కమ్ లోకి తను వెళ్తాడు. మరి ఎవరు చెప్పారు తనకి? ఆలోచించండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ టైంలో ఏ స్టెప్ తీసుకోవాలి, ఏం చేయాలనేది కనుక మనకు తెలిస్తే, మరి తెలిసిన ఒక మెంటర్ సప్లై చెప్పినప్పుడు దాన్ని తీసుకుంటే ఖచ్చితంగా యూ విల్ బి బికమ్ ఏ గ్రేట్ లీడర్, గ్రేట్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎస్ ఒక్కసారి ఆలోచించండి.
అండ్ 11th పాయింట్ వచ్చేసి ఎనాలిసిస్ ఆఫ్ లాస్ట్ మంత్. సో ఖచ్చితంగా ఇది ఎవ్రీ మంత్ రివ్యూ జరగాలి. లాస్ట్ మంత్ ఏం జరిగింది, దాని రిజల్ట్ ఏంటి, ఈ మంత్ ఏం జరగాలి అనేది ఖచ్చితంగా లాస్ట్ మంత్ ప్రీవియస్ మంత్ ని ఎనలైజ్ చేస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కడ ఏం జరిగింది, మనం అనుకున్నది రావట్లేదు, వచ్చిందంటే ఏం చేస్తే వచ్చింది అనేది ఖచ్చితంగా మనకి ఎవ్రీ మంత్ ఎనలైజేషన్ కావాలి. అది ఉన్నప్పుడు మాత్రమే మనకి వస్తుంది. ఎనలైజేషన్ లో ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు వర్క్ చేయట్లేదు, ఎక్కడ డౌన్ ఫాల్ అవుతుంది, ఎక్కడ అప్ అవుతుంది, ఎక్కడ నా సపోర్ట్ కావాలి, ఎక్కడ అక్కడ టీమ్ బిల్డ్ చేయాలి, ఎక్కడ ట్రైనింగ్స్ ఇవ్వాలనేది ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు నువ్వు ఎనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే. నువ్వు అనాలిసిస్ చేయకపోతే, కోర్ టీమ్ తో మాట్లాడకపోతే, లాస్ట్ మంత్ రివ్యూ చెయ్యకపోతే జస్ట్ అట్లా వెళ్ళిపోతా ఉంటది. మరి చూడండి ఫ్రెండ్స్, మరి అనాలిసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీక్లీ రివ్యూ ఉండాలి, డే రివ్యూ పెట్టుకోవాలి, మంత్లీ రివ్యూ ఉండాలి. సో ఎనలైజ్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఎనలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే అనాలిసిస్ చేసుకుంటామో ఎస్ అప్పుడు మనకి గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఎస్ మినిమం 5%, మినిమం 10%, అట్లీస్ట్ 5 to 10% గ్రోతింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎనలైజ్ చేసుకొని ఆ గ్రోతింగ్ టార్గెట్ పెట్టుకున్నట్టయితే మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. ఎస్ 100% ఎనాలిసిస్ అనేది ఉండాలి. అండ్ 12th పాయింట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్. ఇక్కడ ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ అంటే, ఫస్ట్ ట్రాన్స్పరెంట్ అంటే మనం ఎప్పుడు కూడా క్లారిటీగా ఉండాలి, ఓపెన్ మైండెడ్గా ఉండాలి, జెన్యూనిటీ ఉండాలి, హానెస్టీగా ఉండాలి. ఎప్పుడైతే మనకు అవి ఉంటేనే, ఇక్కడ చూడండి ఈ పిక్చర్ లో ప్రతిదీ నువ్వు ఏదైతే కాపీ చేస్తావో అదే వెళ్తుంది. నువ్వు పాజిటివ్ కాపీ చేస్తే పాజిటివ్ వెళ్తుంది, నెగిటివ్ కాపీ చేస్తే నెగిటివ్ అవుతుంది. నువ్వు అన్ని హైడ్ చేసుకుని దాచిపెట్టుకుంటే అందరూ అట్టాగే ఉంటారు. నువ్వు ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా, ఎలాంటి మచ్చ లేకుండా సింపుల్ గా చెప్పాలంటే హానెస్ట్ గా, తెల్ల కాగితం లాగా ఉండాలి. ఉండాలి మీన్స్ నీ ఆలోచన, నీ యాటిట్యూడ్ అలా ట్రాన్స్పరెంట్ గా, జెన్యూనిటీగా, హానెస్టీగా ఉంటే అదే నీ టీంకి వెళ్తుంది, వాళ్ళు కూడా హానెస్టీగా ఉంటారు. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ఆ కల్చర్ క్రియేట్ చేయాలి తెలుసా, ఆ కల్చర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకి కంపెనీ కూడా, మన వెస్టేజ్ కూడా ఎంత మంచిగా మనకి కమ్యూనికేషన్ చేస్తుంది తెలుసా. సో విఎల్సీలు పెడుతుంది, విఐపీలు పెడుతుంది, పెద్ద పెద్ద మీటింగ్ చేస్తుంది, జూమ్ మీటింగ్ చేస్తుంది. సో కమ్యూనికేషన్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కమ్యూనికేషన్ అండ్ రిలేషన్షిప్ బిజినెస్ అంటాం. సో నీ కమ్యూనికేషన్ అనేది హానెస్టీగా, రియాలిటీగా, కరెక్ట్ గా ఉంటే ఎస్ 100% నీకు ఒక మంచి రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది. సో ఒక రిలేషన్షిప్ కోసం పనిచేస్తాం. ఒక వ్యక్తి మధ్యలో రిలేషన్షిప్ కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉంటే రిలేషన్షిప్ కరెక్ట్ గా ఉంటుంది. రిలేషన్షిప్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎస్ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఇద్దరు కలిసి హ్యాపీగా పనిచేసుకుంటారు. సో కాబట్టి ఇక్కడ హానెస్టీగా, జెన్యూన్ గా అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ తోటి మనం ఎప్పుడు ఉండాలి. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్ వల తెగింది, మధ్యలో కట్ అయిందంటే కష్టం. కట్ అయిందంటే కష్టం. మరి ఇక్కడ కూడా మన కమ్యూనికేషన్స్, మన రిలేషన్షిప్ బ్రేక్ అయితే ఎస్ మనం ముందుకు వెళ్ళలేము, మన కళలు నెరవేర్చుకోలేము. సో ఖచ్చితంగా మనకి స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ అనేది ఉండాలి. అండ్ అలాగే 13th పాయింట్ వచ్చేసి హెల్ప్ డౌన్ లైన్ టు డూ 12 పాయింట్స్. సో ఈ 13 ఇది ఏంటంటే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ 12 పాయింట్లు ఏదైతే చెప్పానో ఆ 12 పాయింట్లని వాళ్ళు కూడా చేసే విధంగా నువ్వు హెల్ప్ చేయాలి. అదే 13వ పాయింట్. సో డూప్లికేట్ చేయాలి, కాపీ చేయాలి. నువ్వు ఏదైతే ఈ 12 పాయింట్లు తీసుకున్నావో ఎస్ ఆ 12 పాయింట్లని డౌన్ లైన్ చేసే విధంగా నువ్వు హెల్ప్ చేయి. ఎస్ నేను సక్సెస్ లో ఉన్నానంటే ఈ 12 పాయింట్లే కారణం. ఎస్ ఈ 12 పాయింట్లు నేను చేశాను, ఇదిగో నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి ఆయనకు ఈ 12 పాయింట్లు ఎలా చేయాలి అనేది నువ్వు హెల్ప్ చేసి ఆయనకు ఒక చేయూతను అందించి నువ్వు ఆయన్ని డెవలప్ చేయడమే యాజ్ ఎ ఆఫ్లైనర్ గా, యాజ్ ఎ ఫాదర్ గా నీ రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సో ఈ 13 ఎసెన్షియల్స్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. చెప్పండి, ఒకసారి టైప్ చేయండి 13 ఎసెన్షియల్స్ ఏంటి, ఒకసారి టైప్ చేయండి ఫాస్ట్ గా. 13 ఎసెన్షియల్స్ ఏంటో టకా టకా టైప్ చేసి పెట్టండి. 13 ఎసెన్షియల్స్ ఏంటో టకా టకా టైప్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అండ్ 13.
టైప్ చేసి పెట్టండి ఫాస్ట్ గా. 13 ఎసెన్షియల్స్ ఏమేమి ఉండాలి? బుక్ లో రాసుకున్న వాళ్ళకి ఏం టైం పడుతుంది, మైండ్ లో రాసుకున్న వాళ్ళు వెంటనే పెడతారు. బుక్ లో రాసుకున్న వాళ్ళు చూసి టైప్ చేయాలి. అదే మైండ్ లో ఉన్నోడికి, మైండ్ లో గ్రహించిన వాళ్ళకి 100% అది వెంటనే వస్తుంది. ఒక్కోటి కాదు 13 కలిపి ఒకేసారి పెట్టండి. 13 పాయింట్స్ ఒకేసారి పెట్టండి. I am inspired for the one thing. Take a step little bit louder. Gopi garu, thank you so much. Sense of urgency. Okay. ఇగో ఒక్కొక్కటి పెడితే ఇలా అయిపోతుంది. ఓకే రైట్. సో 13 ఎసెన్షియల్స్ ఏంటి అంటే చూద్దాం మళ్ళీ ఒకసారి. సెట్ ద ప్రియారిటీ. ఎస్, ప్రియారిటీ కలిగి ఉండాలి, 100% ప్రాముఖ్యత కలిగి ఉండాలి. అండ్ రెండోది వచ్చి సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. సో మనం అర్జెన్సీని క్రియేట్ చేసుకొని మన టార్గెట్ కోసం, మన గోల్స్ కోసం, మన డ్రీమ్స్ కోసం ఎస్ ఎప్పుడు కావాలి, ఎలా కావాలి, ఎంత త్వరలో మనం అచీవ్ అవ్వాలని అర్జెన్సీని క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా డిపెండెన్స్ గా ఉండకూడదు. సో మనం ఎప్పుడు ఇండిపెండెంట్, ఒక పవర్ఫుల్ ఐపీఎల్ లీడర్ అవ్వాలి. అండ్ డ్రీమ్ ఎక్సర్సైజ్, ఎప్పటికప్పుడు మన డ్రీమ్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మన టీమ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఆ డ్రీమ్స్ ఎక్సర్సైజ్ చేసి హార్ట్ బటన్ ప్రెస్ చేసి, హార్ట్ బటన్ ఫైండ్ అవుట్ చేసి, హార్ట్ బటన్ ప్రెస్ చేసి వాళ్ళకి ఒక ట్రస్ట్ ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మనం ముందు తీసుకెళ్ళాలి. అండ్ 5th పాయింట్ వచ్చేసి డెవలప్ బిజినెస్ మెంటాలిటీ. ఎస్, బిజినెస్ మైండెడ్ ఉండాలి. ఎస్, డెవలప్ యువర్ బ్రెయిన్. ఏంతో డెవలప్ కావాలి, ఎలా ఉండాలి నీ బ్రెయిన్ అంటే బిజినెస్ బ్రెయిన్ లాగా బిల్డ్ అవ్వాలి. ఎప్పుడైతే బిజినెస్ బ్రెయిన్ లాగా బిల్డ్ అవుతామో ఎస్ అప్పుడు కంప్లీట్లీ ఓనర్షిప్ తీసుకుంటాము, ఆర్గనైజేషన్ కూడా చేస్తాము. అండ్ 6th వన్ వచ్చేసి క్రియేట్ మూమెంటమ్ అండ్ మెయింటైన్ ద మూమెంటమ్. సో మన కదలిక ఎప్పుడు కూడా మనకి ఉపేందర్ సార్ చెప్తుంటారు, గేర్ మార్చాలి, గేర్ మార్చండి అని. ఎస్, ఎప్పుడు ఫస్ట్ గేర్ లో వెళ్ళాలి అంటే కష్టం. సో ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ ఎప్పటికప్పటికి మూమెంటం తీసుకురావాలి. లేదు అదే ఫస్ట్ గేర్ అదే సెకండ్ గేర్ లో పోతా అంటే ఎలా? సో ఇక్కడ ఒక క్రియేట్ మూమెంటం క్రియేట్ చేయాలి అంటే దాన్ని మెయింటైన్ చేయాలి. అండ్ 7 వచ్చేసి గో గెటర్ గా ఉండాలి. అన్ని పొందాలి, కారు పొందాలి, ఇల్లు పొందాలి, ₹1,00,000 తీసుకోవాలి, రికగ్నేషన్ పొందాలి. ఇవన్నీ పొందాలంటే ఎస్ నీకంటూ ఒక కింద ఉన్న మెయిన్ 6 legs, 4 legs, 3 legs ఏవైతున్నారో వాళ్ళని ఎర్నర్స్ గా క్రియేట్ చేయాలి. అండ్ 8 వచ్చేసి ఫోకస్ వర్కింగ్. సో మనం పనిచేసే వర్క్ లో ఫోకస్ పెడితే ఇక్కడ క్వాలిటీ టీం వస్తుంది, లేకపోతే క్వాంటిటీ టీం వస్తుంది. అండ్ 9th వన్ వచ్చేసి 3 క్లోజింగ్స్. ఖచ్చితంగా ఈ 3 క్లోజింగ్ చేసినట్టయితే మనకు రోటీ ఉంటుంది, రిటర్న్స్ ఆన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ 10th పాయింట్ వచ్చేసి గో 1 స్టెప్ హెడ్. ఒక స్టెప్, ఒక మూమెంటం తీసుకున్నాం, క్రియేట్ చేయాలనుకున్నాం. మరి ఆ మూమెంటం క్రియేట్ చేయాలంటే మనం ఒక అడుగు ముందుకెయ్యాలి. ఆ అడుగు కూడా ఒక చిన్న స్టెప్, ఒక చిన్న సౌండ్ తో వేస్తే అయినా అది బిగ్ లౌడ్ సౌండ్ అనేది మనకి వినిపించడం జరుగుతుంది. 11 పాయింట్ వచ్చేసి ఎనాలిసిస్ ఆఫ్ లాస్ట్ మంత్. సో లాస్ట్ మంత్ ని మనం ఎనాలిసిస్ రివ్యూ చేసి సో ఎక్కడ మనం డెవలప్ చెయ్యాలనేది మనకి అర్థమవుతుంది, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ 12th వచ్చేసి మీ ఆలోచనలు, మీ ఆచరణలు యాజ్ ఎ జెన్యూన్ గా ఉండాలి, హానెస్టీగా ఉండాలి. అండ్ మంచి కమ్యూనికేషన్ లో ఉండి మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటూ సో కమ్యూనికేషన్స్ అండ్ రిలేషన్షిప్ బిజినెస్ అన్నమాట కట్టుబడి సో టీమ్ లో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సో అప్లైనర్, డౌన్లైన్స్ అండ్ మెంటర్స్ కూడా ఒకే మాట, ఒకే బాటగా వెళ్తే ఎస్ అందరూ సక్సెస్ అవుతారు. సో అందరూ కూడా మంచి ఎర్నింగ్స్ తీసుకుంటారు. అండ్ 13th పాయింట్ వచ్చేసి పైన ఉన్న 12 ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటట్టు, వాళ్ళు నేర్చుకునేటట్టు ఎస్ 100% వాళ్ళని క్రియేట్ చేయాలి. వాళ్ళకి కావాల్సినట్టు హెల్ప్ చేస్తే మనం సక్సెస్ అవుతాము. ఎస్, దిస్ ఈస్ ద 13. దీస్ ఆర్ 13 ఎసెన్షియల్స్. సో మరి ప్రతి ఒక్కరు కూడా వీటిని తీసుకొని సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో వీటిని తీసుకొని ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి. అండ్ మీరు ఒక గ్రేట్ సక్సెస్ పొందాలి, మాకన్నా గ్రేట్ సక్సెస్ పొందాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే ఈ రోజు ప్రెజెంటేషన్ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన మై గ్రేట్ అప్లైన్ ఉపేందర్ సార్కి, అండ్ నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇలా ప్రెజెంటేషన్ ఇస్తున్నానంటే సో మా అప్లైన్
మా అప్లైనర్ ఉపేందర్ సార్ కారణం. అండ్ ఎందుకంటే నేను ప్రెజెంటేషన్ చేయలేని సిచ్యువేషన్ లో ఎస్ నువ్వు చేయగలవు అని నాకు హోప్ ఇచ్చి బిల్డ్ చేసి నువ్వు చేస్తావు అని చెప్పేసి నన్ను 100% నాకు భరోసా ఇచ్చిన వ్యక్తి. అండ్ నాలో మంచి చెడు, నాలో పాజిటివ్ నెగిటివ్స్ ని గ్రహించి నా మైండ్ సెట్ ని సెట్ చేసిన రాజేష్ సార్కి, అండ్ అలాగే బిజినెస్ లో నేను ఎక్కడ లాస్ అవుతున్నాను, ఎక్కడ టైం పెట్టలేకపోతున్నాను, ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నానని నా తప్పులని నా పొరపాట్లని చూయించి నన్ను కరెక్ట్ వేలో నడిపిస్తున్న నాగేందర్ సార్కి, వీళ్ళ ముగ్గురికి నేను 100% జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే నేను ఈ స్థాయిలో వచ్చానంటే ఎస్ నా మాట తీసుకొని, సో నా మాటలో నా బాటలో వస్తున్న నా టీమ్ కి నేను 100% ప్రతి ఒక్కరికి కూడా సో నేను థ్యాంక్స్ఫుల్ గా చెప్తూ, సో ఈ ప్రెజెంటేషన్ ఇచ్చినందుకు సో నాకు నా అప్లైనర్ కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో మీరందరూ కూడా ఈ 13 ఎసెన్షియల్స్ అనేది ఏదో బుక్ పైన కాకుండా సో మీ మైండ్ లో రాసుకోండి, మీ లైఫ్ లో పెట్టుకోండి, గుండెల్లోకి తీసుకోండి. ఎస్ అప్పుడు మీరు సక్సెస్ అవ్వకపోతే నన్ను అడగండి. ఎందుకంటే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్, నేను తీసుకున్నాను కాబట్టే నేను మాట్లాడుతున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకొని గ్రేట్ సక్సెస్ పొందాలి. అండ్ మన విఐపిలో సో మనం 100% పవర్ అకాడమీలో నవంబర్ 2021 వరకు 100 IPLs, 100 కార్నర్స్, 100 1 lakh ఎర్నర్స్ లో మన విఐపి నుంచే ది బెస్ట్ గా ఉండాలని చెప్పేసి మోర్ అండ్ మోర్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇండియా మొత్తం పైన పవర్ అకాడమీ జెండా ఎగరేయాల్సిందే. వన్ ఆఫ్ ద బెస్ట్ అకాడమీగా పవర్ అకాడమీ నిలబడాలంటే ప్రతి ఒక్కరి సపోర్ట్ మనకు కావాలి, ఒక యూనిటీ కావాలి, ఒక మాట ఒక బాట కావాలి. అవర్ గ్రేట్ మెంటర్స్ ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకి ఆ కోరికను తీర్చేది ఒక్కటే 100 IPLs అవ్వాలి. దాంట్లో 100% నేను ముందుంటారని ప్రామిస్ చేస్తున్నాను. సో వాళ్ళ ఆలోచనకి 100% నేను ఆచరణ చేస్తాను. సో ఇది చెయ్యాలి అంటే ఎస్ నేను 100% దాన్ని తీసుకుంటాను, చేస్తాను. సో అలాగా ప్రతి ఒక్కరు కూడా పవర్ అకాడమీ సక్సెస్, ఎందుకంటే మనం సక్సెస్ అయితే ఓన్లీ మన వరకు మాత్రమే సక్సెస్ ఉంటుంది. అదే పవర్ అకాడమీ సక్సెస్ అయితే ఎంటైర్ ఇండియా ఎంటైర్ టీమ్ కూడా సక్సెస్ లోకి వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన అకాడమీ సక్సెస్ లో పాలు పంచుకుందాము. ప్రతి ఒక్క ఈవెంట్ ని, ప్రతి ఒక్క బిగ్ సెమినార్స్ ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ప్రతి ఒక్కరం దీన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.